రణబీర్ కపూర్ హీరోగా, సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వచ్చిన యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు కలెక్షన్స్తో పాటు విమర్శలు కూడా గట్టిగా వచ్చాయి. కానీ ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది యానిమల్. జనవరి 26న నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన యానిమల్ రిలీజ్ అయినప్పటి నుంచి టాప్ లిస్ట్లో ట్రెండ్ అవుతుండటం విశేషం. సలార్ మూవీని సైతం వెనక్కి నెట్టి ఇండియన్ మూవీస్ ఓటీటీ రికార్డులను బ్రేక్ చేస్తోంది. 10 రోజుల్లోనే ఏకంగా 3.93 కోట్ల గంటల వ్యూవర్షిప్ నమోదు చేసి రికార్డు క్రియేట్ చేసింది. ఫస్ట్ వీక్లో ఇండియన్ టాప్ ట్రెండింగ్ చార్ట్స్లో నెంబర్ 1గా నిలిచిన యానిమల్ రెండో వారం కూడా అదే దూకుడు కొనసాగిస్తోంది. ఆల్ టైమ్ అత్యధిక వ్యూవర్షిప్ సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచిన యానిమల్ నెట్ఫ్లిక్స్లో ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉండటం విశేషం. ఇండియాలో ఇప్పటివరకు 55 లక్షల వ్యూస్ వచ్చినట్టు నెట్ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడించింది. అయితే RRR మూవీ నెట్ఫ్లిక్స్లోకి వచ్చిన 10 రోజుల్లో 2.55 కోట్ల గంటల వ్యూవర్షిప్ సాధించి రికార్డు క్రియేట్ చేసింది. గతేడాది షారూఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీకి కూడా ఇదే స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఆ రెండు సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేసి అత్యధిక వ్యూవర్షిప్ను సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఏ సినిమాకు కూడా ఈ స్థాయిలో ఆదరణ లభించలేదు. ఏదేమైనా థియేటర్లో 900 కోట్లకు పైగా వసూలు చేసిన యానిమల్ ఓటీటీలోనూ అదే స్థాయిలో సత్తా చాటుతోంది.